అందరికీ నమస్కారం. లెట్స్ ప్లే పవర్ అనే పాడ్కాస్ట్లో 2వ భాగానికి స్వాగతం. ఉద్యోగం చేయాలి, సొంత డబ్బులు సంపాదించాలి, మన కాళ్ళ మీద మనం నిలబడుకోవాలి అనేది ఎంతోమంది కల, కోరిక. మరీ ముఖ్యంగా మహిళలకి. కానీ అది అందరికీ అనుకున్నంత సులువు కాదు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు నిస్సహాయతలోకి నెడుతుంటే దొరికిన చిన్ని అవకాశాలని అందిపుచ్చుకుంటూ స్థిరంగా నిలబడడం, మన ఉనికిని చాటడం ఒక చిన్న విప్లవం లాంటిది. ఇప్పుడు మనం వినబోయే కథ అలాంటిదే. అణువున ఆటంకాల్ని అడ్డుకొని స్వతంత్రం కోసం ఒక మామూలు మహిళ పడిన కష్టం, పోరాటం. నా భర్త వాళ్ళది ఉమ్మడి కుటుంబం. నా భర్తకి ఒక అన్న, ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు. తమ్ముడికి పెళ్లి కాలేదు, మిగతా వాళ్ళకి పెళ్ళి అయింది. వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. మా ఆడపడుచుకి పెళ్ళి అయినప్పటికీ ఎక్కువగా మా ఇంట్లోనే ఉండేది. దానివల్ల మా అత్త ఆడపడుచు అజమాయిషి నా మీద ఎక్కువగా ఉండేది. అప్పుడు నాకు చాలా చిన్న వయసు, సుమారు 14-15 సంవత్సరాలు ఉంటాయి. పెళ్ళికి ముందు వరకు స్కూల్కి వెళ్ళేదాన్ని. అప్పుడు పొద్దున్నే టిఫిన్ తిని క్యారియర్ బ్యాగ్స్ మధ్యాహ్నానికి తీసుకువెళ్ళేదాన్ని. కానీ పెళ్ళయ్యాక అత్తగారింట్లో మాత్రం తినేలోపు మధ్యాహ్నం 2 గంటలు అయ్యేది. పొద్దున 8 గంటలకు కొంచెం టీ తాగి అలాగే ఉండాల్సి వచ్చేది. ఇంట్లో ఉన్న పిల్లల పోషణ, పాలన, స్నానం, ఆడించడం లాంటి బాధ్యతలన్నీ నా మీదే ఉండేవి. నాకు ఓపిక లేకున్నా, నీరసంగా ఉన్నా నేను ఆ పనులన్నీ చేసేదాన్ని. బోరింగ్ దగ్గర నుండి నేను నీళ్లను ఇంటికి తీసుకువచ్చేదాన్ని. అది ఇంటికి చాలా దూరంగా ఉండేది. అక్కడికి వెళ్ళి గిన్నెలు తోమి బట్టలు ఉతికేదాన్ని. ఇవన్నీ పనులు చేసి నీరసంగా ఉంటే, ఎందుకు మొహం అలా పెట్టుకున్నావు, మీ నాన్న సొమ్మేమన్నా తిన్నామా అని అనేవాళ్ళు. అలాంటి మాటలు విన్నాక వాళ్ళు పెట్టిన అన్నం కూడా నాకు తినాలనిపించకపోయేది. ఆ అన్నం కుక్కకి పెట్టి ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. ఇలా 5 సంవత్సరాలు వాళ్ళతో ఉన్న తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. డాక్టరు రెస్ట్ తీసుకోమని చెప్పడంతో నాకు 3 నెలలు ఉన్నప్పుడు నన్ను నా భర్తతో వేరు కాపురం పెట్టమని పంపించేశారు. నాకు అంతకుముందు ఒకసారి అబార్షన్ అయ్యింది. అందుకు చాలా జాగ్రత్తగా ఉండమని డాక్టర్ ఖచ్చితంగా చెప్పారు. 9 నెలలు నేను మా ఆయనతో కలిసి సూర్యాపేటలో ఉన్నాను. 9వ నెలలో నాన్న దగ్గరికి డెలివరీ కోసం వచ్చాను. మా బాబుకు 5వ నెల వచ్చే వరకు అక్కడే ఉండి తిరిగి మా ఇంటికి వెళ్ళాను. అప్పటి వరకు మంచిగా చూసుకున్న నా భర్త డెలివరీ అయిన దగ్గర నుండి మారిపోయాడు. ఇంటికి రాకపోయేవాడు, ఆఫీస్లోనే పడుకునేవాడు. అలా మా మధ్య గ్యాప్ పెరిగింది. అంతకుముందు ఎప్పుడూ తాగనివాడు కొంచెంగా డ్రింక్ చేయడం మొదలుపెట్టాడు. అది రాను రాను ఎక్కువ అయ్యింది. ఇంట్లో ఏమున్నాయి, ఏం లేవు, పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది అని కూడా పట్టించుకునేవాడు కాదు. వచ్చిన శాలరీ ఎంత ఖర్చు అయ్యింది అనే విషయాలు నాకు చెప్పేవాడు కాదు. అడిగితే నా దగ్గర డబ్బులు లేవు, కావాలంటే మీ నాన్న దగ్గరికి పో అని అరిచేవాడు. తను మాత్రం తన ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో తాగుతూ తిరుగుతూ ఎంజాయ్ చేసేవాడు. 1995 నుండి 2005 వరకు కూడా ఇలానే ఉండింది. మా నాన్న మహిళా సంస్థ ఆఫీసులో జాబులు ఉన్నాయని చెప్పాడు. కొంత భయం, బెరుకు, బిడియం, సిగ్గు, మొహమాటం, ఇలా రకరకాల భావోద్వేగాల మధ్య నేను ఆ జాబ్కి అప్లై చేశాను. నన్ను ఇంటర్వ్యూకి పిలిస్తే ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఎలా అనే టెన్షన్ కూడా ఉండింది. ఇంటర్వ్యూ ఉందని ఫోన్ చేసి చెప్పారు. గ్రూప్ డిస్కషను, పర్సనల్ ఇంటర్వ్యూ జరిగింది. ఎక్స్పీరియన్స్ గురించి అడిగారు. చివరికి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాం, ఫీల్డ్ ట్రైనింగ్కి వెళ్ళాల్సి ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత నేను కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఏప్రిల్ 2వ తారీఖున మళ్ళీ ఆఫీస్ వాళ్ళ దగ్గర నుండి ఫోన్ వచ్చింది, మీరు సెలెక్ట్ అయ్యారు, వారం రోజులు ఫీల్డ్ ట్రైనింగ్ ఉంది, అందుకు సరిపడా బట్టలు తీసుకొని ఆఫీస్కి రమ్మని చెప్పారు.
అలాగే వాళ్ళు చెప్పినట్టు తీసుకొని నేను ఆఫీస్కి వెళ్ళాను. సడన్గా అసలు నేను ఇంత దూరం ఎలా వచ్చాను అని ఆలోచనలో పడ్డాను. అసలు పెళ్ళే చేసుకోకూడదు అనుకున్న నేను, ఇలాంటి లైఫ్ ఉంటుందని ఊహించను నేను, నాకంటూ ఒక జీవితం ఏర్పరచుకుంటున్నాను. పెళ్ళి అయ్యే ముందు వరకు అంటే 2005 వరకు కూడా నా జీవితంలో బయట ప్రపంచం అంటే ఏంటో తెలియదు. పితృస్వామ్య కుటుంబంలో పుట్టడంతో ఆ భావజాలాలు గల కుటుంబ సభ్యుల మధ్య పెరగడం వల్ల నేను వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు చెప్పిన దానికి కట్టుబడి ఉండేదాన్ని. నాకు నచ్చినా నచ్చకపోయినా అమ్మ నాన్న అత్తగారు ఏం చెప్పినా ఎదురు చెప్పకపోయేదాన్ని. పెళ్ళి తర్వాత కూడా అలానే ఉండేదాన్ని. నేను 10th క్లాస్లోకి రాగానే 2 నెలల తర్వాత మా అమ్మ చనిపోయింది. ఇలా చెడు జరిగిన ఇంట్లో సంవత్సరం లోపు శుభకార్యం చేయాలని, మంచి జరుగుతుందని నాకు పెళ్లి చేయాలనుకున్నారు. అందువల్ల వచ్చిన మొదటి సంబంధమే ఒప్పుకొని పెళ్లి చేశారు. నాకు పెళ్ళి ఇష్టం లేదు, చదువుకోవాలని ఉన్నా మా ఇంట్లో నాన్న పట్టించుకోకుండా నాకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేశారు. నా తర్వాత 4 చెల్లెళ్ళు ఉన్నారు. నువ్వు చదువుకుంటే నీకన్నా పెద్ద చదువు చదువుకున్న సంబంధం తేవాలి, అందుకు కట్నం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది, కాబట్టి ఈ సంబంధం ఒప్పుకోవాలి, మనం కోసం వచ్చిన వాళ్ళని కాదనడం కరెక్ట్ కాదు అని మా నాన్న 15 రోజుల్లో ఎంగేజ్మెంట్ చేసి మరో 15 రోజుల్లో పెళ్లి ఏర్పాటు చేశారు. ఇదంతా ఆలోచించుకుంటూ మహిళా సంస్థ ఆఫీసులోకి వెళ్ళాను. ఏప్రిల్ 2వ తారీఖున ఉదయం 9 గంటలకల్లా ఆఫీస్లో ఉన్నాను. అక్కడ 2 మాత్రమే ఉన్నారు. నేను వెళ్ళి ఒక మూలన ఉన్న కుర్చీలో కూర్చున్నాను. ఉన్న 2లో ఒకరు నాకంటే చాలా చిన్న వయసు, మంచి చదువు ఎక్స్పీరియన్స్ ఉంది. తను నా దగ్గరికి వచ్చి, మీరు సెలెక్ట్ అయ్యారా అని అడిగింది. ఏ ఊరు, ఇంతకుముందు ఏం పని చేశారు అని వివరాలు అడిగింది. ఎలా సమాధానం చెప్పాలా అని ఆలోచించే లోపే అటెండరు టిఫిన్ తీసుకొని వచ్చాడు. నేను అది చూస్తుండగానే తను మళ్ళీ, భయపడకండి, ఇక్కడ అందరూ ఆడవాళ్ళే పనిచేస్తారు, మీకు మంచి ఎక్స్పీరియన్సు, మంచి అవకాశాలు వస్తాయి, ప్రస్తుతం ఇక్కడ 40 మంది మహిళలు పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా మీలాగే ఉండేవాళ్ళు, కాబట్టి మీరు ఏం ఆలోచించకండి, ఏం చేయాలో ఎలా చేయాలో అని చెప్తారు, దాన్ని బట్టి మీరు పనిచేయాలి అని అంది. అక్కడ ఉన్న మేడం వాళ్ళు చాలా మంచి వాళ్ళలా అనిపించారు. వాళ్ళు వచ్చి అన్నీ చెప్పాక అక్కడ నాకు కొంచెం ధైర్యం వచ్చింది. అయినా సరే మైండ్లో ఏవేవో ఆలోచనలు కూడా నడిచాయి. మధ్యాహ్నం లంచ్ చేసాం. మా ముగ్గురిని నల్గొండ బస్ స్టాప్లో డ్రాప్ చేశారు. మేము అక్కడ నుండి హైదరాబాదు, ఆ తర్వాత కరీంనగర్ వెళ్ళాలి. మేము హైదరాబాద్ బస్సు ఎక్కాము. నేను విండో సీట్లో కూర్చున్నాను. బస్సు కదులుతుంటే వెనక్కి వెళ్ళే చెట్లు చూస్తూ ఏదో ఆలోచిస్తూ అలా ఉండిపోయాను. నాతో ఉన్న 2 ఏం మాట్లాడలేదు. అందరం ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుండిపోయాము. ఇలా 2:30 గంటల్లో హైదరాబాద్ చేరాము. అక్కడ ఉన్న మనుషుల్ని, పరిసరాలని చూసి ఎలానో అనిపించింది. అలాంటి చోటు చూడటం, రావడము అదే మొదటిసారి. అది చాలా పెద్ద బస్ స్టాండు, చాలా బస్సులు, బస్ స్టాపులు, జనాలు, గుంపులతో హడావిడిగా ఉంది. నాకంతా కొత్తగా అనిపించింది. కరీంనగర్ వెళ్ళే బస్సు ఎక్కడ ఉంటుందో కనుక్కొని మేము కరీంనగర్ వెళ్ళేటప్పటికి సాయంత్రం 6:30 నుండి 7 గంటలు అయ్యింది. కరీంనగర్లో ఆఫీస్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఎవరిని అడగాలో ఏంటో అనే ప్రశ్నలు, టెన్షన్ ఎక్కువయ్యాయి. ఒక పక్క ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారో, పాప పాల కోసం ఏడుస్తుందేమో, పడుకుందో లేదో అనే భయము, టెన్షన్ ఒకటి. ఫోన్ చేసి కనుక్కుందాము అంటే ఫోన్ కూడా అందుబాటులో లేదు, అదో బాధ. ఈ భయాలన్నీ మనసులో పెట్టుకొని సైలెంట్గా కిటికీలోంచి చీకటిని చూస్తూ కూర్చున్నాను. రాత్రికి కరీంనగర్ వెళ్ళాక ఆటో ఎక్కి అడ్రస్ చెప్పి ఆటోలో కూర్చొని ఆఫీస్కి చేరాము. అక్కడే తిని పడుకున్నాం. మరుసటి రోజు పొద్దున్నే 5 గంటలకు లేచి స్నానం చేసి రెడీ అయ్యి మమ్మల్ని ఫీల్డ్కు తీసుకువెళ్లాల్సిన ఫీల్డ్ కార్యకర్త కోసం ఎదురు చూసాం. తను 7:30కి వచ్చింది. మేము బస్టాండ్కి వెళ్ళి అక్కడి నుండి హుస్నాబాద్ వెళ్ళాము. అక్కడ చాలా గ్రామాలు విజిట్ చేశాం. ఒక సంఘం సభ్యురాలు ఇంట్లో ఉండి ఏదో కొంచెం తిన్నాము. ఇంకో సభ్యురాలు ఇంటికి వెళ్ళాము.
మీటింగ్ అయ్యాక తను మాకు వంట చేసింది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు నైట్ ఫీల్డ్కి వెళ్ళి అక్కడ గ్రామంలోని సంఘం సభ్యురాళ్ళ ఇంటింటికి వెళ్ళి నైట్ మీటింగ్ గురించి చెప్పి అందరినీ ఒక చోటుకు గ్యాదర్ చేశాము. అందరూ నైట్ 9 గంటలకల్లా మీటింగ్ ప్లేస్ దగ్గరకు వచ్చారు. అందరూ వచ్చాక మీటింగ్ స్టార్ట్ చేసుకొని పాట పాడుకొని పరిచయాలు చేసుకొని అక్కడ సంఘంగా ఎలా ఏర్పాటయ్యాము, సంఘంగా సంఘటితంగా ఏం కార్యక్రమాలు చేసుకుంటున్నామని తెలుసుకోవడానికి నల్గొండ నుంచి మన దగ్గరకు వచ్చారు అని పరిచయం చేసి వాళ్ళు చేసుకున్న కార్యక్రమాలను విషయాలను షేరింగ్ చేసుకొని గత మీటింగు ఫాలోఅప్ నెక్స్ట్ ఏం చేయాలనే అనేది మాట్లాడుకొని మీటింగ్ ముగించుకునేసరికి రాత్రి 12 గంటలు అయ్యింది. అప్పుడు టీం అందరం తినడానికి బాక్సులు ఓపెన్ చేశాము. కానీ నాకు తినాలనిపించలేదు, అందుకని నేను తినలేదు. అక్కడే రాత్రి పడుకొని పొద్దున లేచి ఫ్రెష్ అయ్యి టీ తాగి అక్కడి నుంచి మరో గ్రామానికి ఫీల్డ్కు వెళ్ళడం కోసం నడవడం మొదలుపెట్టాము. ఇలా 3 రోజులు ఉన్నాం. ఆ వాతావరణం, ఫుడ్డు, ఆ ఉండే చోటు ఏం బాగాలేదు. మేము ఒక చిన్న రూమ్లో ఉన్నాము. అది చాలా వేడిగా ఉండింది. బాత్రూమ్ కూడా ఏదో తడకలతో చేసి ఉంది. ఎండ బాగా ఉండింది. కూర్చోవడానికి కనీసం చోటు కూడా లేదు. ఒకవైపు ఏమో ఎండ వేడి, దోమలు, చాలని తిండి, మరోవైపు మా పాప గురించి ఆలోచనలు, పిల్లలు తిన్నారో లేదో అని పదే పదే గుర్తు చేసుకునేదాన్ని. మా ఆయన ఇంటి దగ్గర ఉన్నాడో లేడో, పిల్లల్ని చూసుకుంటున్నాడో లేడో అని ఇవన్నీ ఆలోచనతో నాకు సరిగా తినాలనిపించలేదు. మా పాపకి పాలు ఇవ్వలేకపోవడంతో మిగిలిన పాల వల్ల నా చెస్ట్ అంతా గట్టిపడి నొప్పి వచ్చేది. ఇలాంటి పరిస్థితుల్లో నేను నా ట్రైనింగ్ పూర్తి చేశాను. మేము తప్పనిసరిగా వారం రోజులు ఉండి ట్రైనింగ్ పూర్తి చేయాలి, లేదంటే ఉద్యోగం నుండి తీసేస్తారు. కాబట్టి నేను అక్కడే ఉండిపోయాను. ఎంత కష్టమైనా ట్రైనింగ్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో నేను పడిన బాధలన్నీ గుర్తు చేసుకున్నాను. నన్ను చిన్నచూపు చూడడము, పరాయి దానిలా, అంటరాని దానిలా చూశారు. బాధాకరమైన మాటలని భరించాల్సి వచ్చింది. అది గుర్తుకు రాగానే ఎలాగైనా ట్రైనింగ్ పూర్తి చేయాలనిపించింది. నన్ను మాటలు అనే వాళ్ళ నోళ్ళు మూయాలనే కాదు, నా బ్రతుకు నేను ఆత్మవిశ్వాసంతో బతకాలని ఒక వారం ట్రైనింగ్ అయ్యాక ఆ ఆఫీస్కు తిరిగి వెళ్ళాము. మా అనుభవాలన్నీ కలిపి ఒక మాన్యువల్ రిపోర్టు రాయమన్నారు. రాసి ఇచ్చాను. నా పైన అధికారంలో ఉన్న వాళ్ళకి నా పని నచ్చింది. నేను ఫీల్డ్లో నేర్చుకున్నవి నా పనిలో అప్లై చేయగలను అనే నమ్మకం వచ్చింది. ఈ అభినందనలకి ఒక పక్క హ్యాపీగానే ఉన్నా, మరోవైపు నా పిల్లలు ఎలా ఉన్నారో ఎప్పుడు చూస్తాను అనే ఆరాటం. ఈ టెన్షన్లో తొందరలో పిల్లల్ని చూడాలని ఇంటికి వెళ్ళాను. ఇంటి దగ్గర ఆటో దిగగానే పక్కింటి వాళ్ళు మా పాపకి జ్వరము, చికెన్ ఫ్యాక్స్ వచ్చిందని, అందువల్ల మా ఆయన పిల్లల్ని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడని చెప్పారు. నేను వెంటనే మా అత్తగారింటికి వెళ్ళాను. నా భర్త, అత్తయ్య నాతో మాట్లాడలేదు. పిల్లలు నీరసంగా జ్వరంతో ఉన్నారు. నేను వాళ్ళకి స్నానం చేయించి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక నా భర్త, అత్తయ్య చాలా ప్రశ్నలు వేశారు. పిల్లని వదిలేసి చేసే పని ఏం పని? మా ఇంట్లో ఇంతకుముందు ఎవరు బయటికి వెళ్ళే పని చేయలేదు. బయట ఉద్యోగం చేసి ఇంటి పరువు తీస్తున్నావు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అని అన్నారు. పిల్లల్ని వదిలేసి జాబ్ కోసం వెళ్ళానని పదే పదే దెప్పి పొడిచారు. అయినా సరే నేను మాట్లాడలేదు. తర్వాత రోజు నేను మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అత్తయ్య వాళ్ళకి నచ్చిన ఉద్యోగం వదిలేసి నేను వేరే ఉద్యోగమో వేరే పనో చూసుకోవచ్చు, కానీ నేను అలా చేయలేదు. ఎందుకంటే నా ఉద్యోగం వల్ల నేను నాలా బాధపడుతున్న మహిళలతో పనిచేసే అవకాశం దొరికింది. నేను పనిచేసిన మహిళలను తర్వాత కలిసినప్పుడు నేను చేసిన సహాయము, సపోర్టు గుర్తు తెచ్చుకుంటే చాలా హ్యాపీగా అనిపించేది. అందుకే నేను నా పని వదలలేదు. నా పని నేను చేస్తూనే ఉన్నాను. నా పని నేను వదలలేదు. ఇలా తన జ్ఞాపకాలు నెమరు వేసే కొద్దీ ఎన్నో సంఘటనలు కనిపించాయి. ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఎదురైనా వాటిని అధిగమిస్తూ నా పని నేను చేస్తూనే ఉన్నాను అంటుంది పార్వతి. ఈ ఎపిసోడ్ విన్నందుకు ధన్యవాదాలు. దీన్ని రాసింది మరియు నెరేట్ చేసింది పార్వతి. కూర్చింది మరియు అనువదించింది రాఘవి. మెంటర్స్గా వ్యవహరించింది మాధురి మరియు రుచిక.
ఆర్ట్ వర్క్ కూర్చింది తవిషా సింగ్. ప్రొడ్యూస్ చేసింది ద థర్డ్ ఐ మరియు సెంటర్ ఫర్ బడ్జెట్ అండ్ పాలసీ స్టడీస్.